విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఒక పక్క కేంద్రం జోరు పెంచడంతో మరోపక్క యాజమాన్య భాగస్వాములు కోట్ల రూపాయలను దోచేస్తున్న విషయం బయటపడింది. విశాఖ ఉక్కులో తొలగించిన కాంట్రాక్టు కార్మికుల పేరుతో జీతాలను ఇప్పటికీ కాజేస్తున్న వైనం కలకలం రేపుతోంది. 2025 జనవరి 1వ తేదీ నాటికి విశాఖ ఉక్కులో దాదాపు 14,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. వారి జీతభత్యాల కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పద్దు కింద కాంట్రాక్టర్లకు ప్రతి నెల 45 కోట్ల రూపాయలు ఉక్కు యాజమాన్యం చెల్లిస్తోంది. అయితే దాదాపు 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ బిల్ ఆఫ్ క్వాంటిటీలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2025 ఆగస్టు 14వ తేదీ నాటికి విశాఖ ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య కేవలం 10,000 లోపు మాత్రమే. అయినప్పటికీ కాంట్రాక్టు కార్మికులకు చెల్లించే 45 కోట్ల రూపాయల విషయంలో ఎటువంటి మార్పు జరగలేదు అంటే తొలగించిన కాంట్రాక్టు కార్మికుల జీతం ఎక్కడికి వెళుతుంది? ప్రతి నెల ఈ 1,000 కోట్ల రూపాయలు ఎవరు పంచుకుంటున్నారు? విచిత్రంగా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చే జీతాన్ని జూలై నెలలో 53 కోట్ల రూపాయలుగా చూపించారు. కార్మికులను తగ్గించినప్పుడు వారి జీతభత్యాల బిల్లు కూడా తగ్గుతుంది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మాత్రం కార్మికులు తగ్గుతుంటే వారి జీతాల బిల్లు మాత్రం పెరుగుతోంది. మరి తొలగించిన కాంట్రాక్టు కార్మికుల వేతనాలు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి? ఈ విధంగా దోచేస్తూ జూన్ నెలలో 226 కోట్లు, జూలై నెలలో 264 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని లెక్కలు చూపిస్తున్నారు. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది.